వెల్కమ్ టు టీవీ49 న్యూస్. తెలుగుదేశం పార్టీకి పునాదులు బీసీలే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో మండల బీసీసీఎల్ వారు ఏర్పాటు చేసిన జై హో బీసీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు సైతం బీసీలకు సంబంధించిన అచ్చెన్నాయుడికి కట్టబెట్టి గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అది చంద్రబాబు నాయుడికి బీసీలపై ఉన్న అభిమానమని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో బీసీలపై అధిక దాడులు జరిగాయని ప్రశ్నించిన బీసీలను సైతం అడగదొక్కిన పార్టీ వైసీపీ పార్టీ అని సత్యానందరావు పేర్కొన్నారు. అత్యధికంగా బీసీ కులమైన శెట్టి బలిజలు 2019 ఎన్నికల్లో జగన్ కు అండగా నిలబడి గెలిపిస్తే వారికి అండగా ఉండడం అటుంచితే వారిపైన దాడులు చేసిన ఘటనలు అనేకమని అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చైర్మన్ పదవులు ఇచ్చి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, యువత ఉపాధికి తోడ్పాటు అందిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం కార్పొరేషన్లో నిధులు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీలో అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ, షేక్ సుభాన్, కేతా శ్రీను, ఎల్లమిల్లి జగన్మోహన్, కాసా సాగర్, గుత్తుల పట్టాభి రామారావు, సీనియర్ నాయకుడు నామల నాగేశ్వరరావు, వాసంశెట్టి రామకృష్ణ, కోట వెంకటేశ్వరరావు, కట్ట వెంకటేశ్వర్లు, గుబ్బల రమణలతో పాటు నియోజకవర్గ మండల మరియు దేవరపల్లి గ్రామ బీసీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కట్టు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్టు, స్టడీ సర్కిల్స్ 10,000 మందికి శిక్షణ ఇస్తే ఒక్కొక్కరికి 10,000 చొప్పున నెలకి 1,30,000 పెట్టి పిల్లల చదువుల కోసం శిక్షణ ఇస్తే అది కూడా కట్టు. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, ఎన్ఎఫ్బిబి పథకాలు, మత్స్యకారులకైతే చెరువులు, బోట్ల దిగన్న రజకులు, వాషింగ్ మిషన్లు, చేనేతల తృప్తి బండు, ఇంకా అనేక పథకాలు ప్రతిదీ కూడా ఖర్చు చేయడం జరిగింది. ఏ వర్గ అనేక రకాలుగా ఉన్నా అందరినీ కలుపుకుంటూ ఎప్పుడూ ముందుకెళ్ళాలి. దానివల్ల నా సామాజిక వర్గం నుంచి కూడా నాకు కొంత దూరమైన విషయం కూడా మీకు తెలుసు. నేను కొన్ని అనేక రకాల ఆకట్లు ఇబ్బందులు పడ్డాను. ఆనాడు ప్రజారాజ్యంలోకి వెళ్ళిన 14లోని గెలవలేకపోయాను. 700 ఓట్లతో ఓడిపోయా. రెండు కలిసి బ్రహ్మాండమైన మెజార్టీ గెలవాలి. రాజకీయాలు ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు. మన యోగం కూడా కావాలి. మనం నమ్మించాడు, మోసం చేశాడు, మాయ చేశాడు. 14లో గెలిచాడు, అధికారం లేదు. అధికారం ఉండుంటే స్వర్గం చూపించేద్దన్నాడు. ఓహో, స్వర్గం చూపించలేకపోయాడు. ఆనాడు సత్యానందరావు, రెడ్డి సుబ్రహ్మణ్య గారు, జగ్గిరెడ్డి గారు పని చేయలేదు. అదే మళ్ళా ఎమ్మెల్యే చేసేస్తే దుండేస్తాడు, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. ఏమైంది 4.5 ఏళ్లలో? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అన్ని వర్గాలు ఈనాడు రోడ్డు మీద ఉన్నాయా లేదా? అందరూ సమ్మెలు చేస్తున్నారు లేదా? ఏ వర్గమైనా సంతృప్తిగా ఉందా? బీసీలు మోసం చేశాడు, ఎస్సీలు మోసం చేశాడు, మైనార్టీలు మోసం చేశాడు, రైతులు మోసం చేశాడు, ఉద్యోగులు మోసం చేశాడు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, ఆఖరికి అన్నాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గానికి ఉంటే ఈయన వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం తప్ప ఏది కనపడనటువంటి పరిస్థితి. టీటీడీ పదవులు ఇస్తే ఒక రెడ్డి గారే, 4.5 ఏళ్ళలో ఒక రెడ్డి గారి తర్వాత ఒక రెడ్డి గారే టీటీడీ పదవులు. ఆనాడు కాగి వెంకటరావు గారి, సుధాకర్ యాదవ్ గారికి, లేదా చదలవాడి కృష్ణమూర్తి గారికి బీసీ వర్గాలకే టీటీడీ పదవులు కానీ, లేదా అడ్వైజర్స్ కానీ, గవర్నమెంట్ లీడర్లు కానీ, బీసీలు వైస్ ఛాన్సలర్స్ కానీ ఇస్తే ఒక్కరికి బీసీలకి సరైన న్యాయం చేయలేని పరిస్థితి. అంతేందుకు మన జగ్గిరెడ్డి గారికి ఒక పదవి విప్పని ప్రభుత్వం విప్పు యలమండూరికి విప్పారు. ఆ విప్పు యలమండూరికి ఇస్తే అందులో ఒక బీసీ వర్గం, ఒకే ఒక బీసీ సామాజిక వర్గం చెందిన ఒక విప్పు ఉంది. 7 రెడ్డి సామాజిక వర్గం వారి, ఇతర వర్గాల వారికే అవకాశం ఇవ్వడం జరిగింది. అది యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా. హత్యలు, దాడులే కాదు,
ఇంకా మహిళ చేనేతలు కానీ, మత్స్యకార సోదరులు కానీ, రజక సోదరులు కానీ, నాయి బ్రాహ్మణ సోదరులు కానీ అనేక పథకాలు సబ్సిడీ మీద ఉన్నాయి. అవన్నీ కూడా అటకెక్కించాడు. అనేక మంది ఒక అమర్నాథ్ అనే యువకుడిని బాపట్ల జిల్లాలో అంటించేయటం వల్ల తగలబెట్టారు పెట్రోల్ పోసి. వాళ్ళ సిస్టర్ ఏదో వాళ్ళ అక్కగారిని అవమానించారని అడిగితే ఆ కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ వైసీపీ నాయకులు. ఆ తోట చంద్ర గారిని పల్నాడు జిల్లాలో హత్య చేశారు. నందం సుబ్బయ్య గారని కడప జిల్లాలో ఆయన హత్య చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకోవడం తోగా అనేక మంది తెలుగుదేశం నాయకుల్ని, అచ్చెన్నాయుడు గారి నరసింహ, అయ్యన పత్రి గారి, కళా వెంకట్రావు గారిని, యనమల గారి మీద కేసులు, ఇదో పెళ్లికి వెళ్ళి పిల్లి సత్యబాబు గారు అబ్బాయి పెళ్లికి అక్షతలు వేస్తే యనమల రామకృష్ణ గారి మీద కేసు, బేద రవిచంద్ర గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద, కోన రవికుమార్ గారి మీద, లేదా కలమడ వెంకటరమణ గారి మీద, గౌతు శిరీష్ గారి మీద, పంచుమతి అనురాధ గారి మీద, అందరి మీద కూడా బీసీ వర్గాలు వారిని అణిచివేయాలని తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఒక పక్క కేసులు, మరొక పక్క పథకాల రద్దులు, ఆదరణ పథకం రద్దు, ఆర్థిక సహాయం ఉండేది సొసైటీ ద్వారా, గీత కార్మికుల సహాయం లేదు, ఈత తాటి చెట్లు పెంపకాలకి ప్రోత్సాహం ఉండేది అది లేదు, గొర్రెలు మేకలు పెంపకాలకి ప్రోత్సాహం ఉండేది అది లేదు. కేంద్రం ద్వారా అనేక పథకాలు వచ్చాయి, వీళ్ళ మ్యాచింగ్ గ్రాంట్ కట్టగా అవి లేవు. ఈ విధంగా బీసీ వర్గాల్ని అన్ని విధాల సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓ పక్క అణిచివేత, ఒక పక్క పథకాలు రద్దు, ఉన్న పథకాలు ఎత్తివేయడం, ఏ విధంగానూ కూడా బీసీ వర్గాలకి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆయన కార్పొరేషన్ మనం చెప్పిన నేను చెప్పట్లేదు కానీ 56 కార్పొరేషన్, ఓకే బ్రహ్మాండం, 56 కార్పొరేషన్ పెట్టాడు. అందరికి అన్ని అందిస్తాయి, చక్కగా అభివృద్ధి చెందిపోతారని మేము అనుకున్నాం. 56 కార్పొరేషన్ 2 కోట్లు ఇచ్చాడు. 132 కోట్లు, 132 కోట్లు ఇస్తే బీసీలు అందరూ అప్పి ఆ 2 కోట్లు కూడా వాళ్ళ ఆఫీస్ పెట్టుకోవడానికి, వాళ్ళ మెయింటెనెన్స్ కి, వాళ్ళ జీతాలకి. మళ్ళా అతిగతి లేదు. కార్పొరేషన్ పేరుతో నిండా ముంచాడు బీసీ వర్గాల్ని. కార్పొరేషన్ పేరు తప్పితే వాళ్ళు ఆదుకున్నది ఏమీ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి అయ్యాక 2014లో చట్టసభల్లో కూడా బీసీ వర్గాలకి రిజర్వేషన్ కావాలి అని చట్ట అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. బీసీ వర్గాలకి అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా రిజర్వేషన్ కావాలని తీర్మానం చేసి ఆనాడు గవర్నమెంట్ వచ్చిన 6 మాసాల లోపులోనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆయన పంపించడం జరిగింది. బీసీ సప్లాన్ కావాలన్నాడు. 25% నిధులు బీసీలకు ఖర్చు పెట్టాలని అడగడం జరిగింది. రాష్ట్రంలో బీసీ వర్గాల వారికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, అంటే వెనుకబడిన వర్గాల శాఖ అంటూ అదొక మంత్రిత్వ శాఖ పెట్టింది 1994లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అనేది కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ విధంగా దేశంలో బీసీ జనాభా గణన చేయాలి, బీసీలు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకమైన జనాభా గణన చేసి వాళ్ళని ఆదుకోవాలి, వారి కార్యక్రమాలు చేపట్టాలని కూడా చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఓ పక్క ఆయన ఎలా చేస్తా ఉంటే మరొక పక్క మరి బీసీ మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారు మగవాళ్లే కాదు ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టల. ఆదిరెడ్డి భవానీ గారి మీద ఇంకా చాలా మంది మీద రకరకాల ట్రోలింగ్లు చేసి మహిళలను కూడా చూడకుండా ఇందాక చెప్పాడుగా శ్రీరేష్ గారు, అనురాధ్ గారు అందరూ కూడా వేధించడం జరిగింది. ఈనాడు మరి పదవులు ఇచ్చారంటాడు, సామాజిక న్యాయం నేనే చేశానంటాడు. అంటే ఏంటా సామాజిక న్యాయం? పదవులు ఇచ్చినట్టు వాళ్ళ పేరుకి పదవులు, పెత్తనం అంతా రెడ్లు. కొత్తపేటలో గతంలో ఎంపీగా రెడ్డి అనంత్ కుమార్ గారు మరిచిపోవడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరలా రెడ్డి అనంత్ కుమార్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా అధికారం ఉన్నా లేకపోయినా బీసీ వర్గాల వారిని గౌరవిస్తూ గుర్తిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. దీన్ని మనం గమనించాలి. కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని రాజకీయ కారణాలతో కొంచెం వెనకబడ్డా
మళ్ళా రేపు రాబోయే రోజులు మనమే చరిత్ర తిరగ రాద్దాం, అభివృద్ధిని సాధిద్దాం. వైసీపీ నాయకుల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో తరిమి కొడదాం. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయం, కనుమరుగవడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈనాడు ఒక అలయన్స్ తో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ రహిత ప్రభుత్వం రావాలి. వైసీపీని ఈ రాష్ట్రం నుంచి ఈ రాక్షస అరాచక అప్రజాస్వామిక అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ రేపు రాష్ట్రంలో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా రాబోయేది సునామీ. ఆ సునామీలో వైసీపీ నాయకులు కొట్టుకుపోవడం ఖాయం. రేపు ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా అది మార్చిలోనే వస్తాయని అంచనా వేస్తా ఉన్నాం. మార్చిలో వచ్చినా ఏ తేదీ అయినా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నికల్లో బాధ్యత మీరే తీసుకోవాలి. దేవరపల్లి గ్రామం నుంచి అత్యధికమైన మెజార్టీ దేవరపల్లి గ్రామాభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం. ఆనాడు ఎన్ని ఇల్లు కట్టామో మీ అందరికీ తెలుసు. నియోజకవర్గంలో 1000 ఇల్లు వస్తే 100 ఇల్లు ఇక్కడ ఇచ్చేవాడు. అంటే ఆ నాయకుడు మనతో లేరనుకోండి, తెలుసు పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు అందరికీ. వేరుగుబడిన గ్రామం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అండగా ఉన్న గ్రామం, తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం. దీనికి న్యాయం చేయాలనే అన్ని విధాలు ఆలోచించే వాళ్ళు. మళ్ళా రోజులు వస్తున్నాయి, అన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈనాడు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, బీసీల ప్రభుత్వం. జయ హో బీసీ. రేపొద్దున్న అధికారంలో తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులకి ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి గౌరవం, గుర్తింపు, స్థానాలు వస్తాయి. రేపు అధికారంగా ముందుగా రాజకీయంగా ముందుకెళ్ళడానికి కానీ అభివృద్ధి సాధించడానికి కానీ మేమందరంగా ఉంటాం. అదే కొత్తపేట నియోజకవర్గంలో కూడా ఒక బలమైన పునాదులు వేయడం కోసం ఏ విధంగా బీసీ వర్గానికి న్యాయం చేయాలో, ఏ విధంగా వాళ్ళని గౌరవించాలో ఆ బాధ్యత నేను తీసుకుంటాను. మిమ్మల్ని సంతృప్తి పరిచే విధంగా నేను కార్యక్రమాలు తలపెడతాను. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాను. అది నేను స్పష్టమైన హామీలు ఇస్తా ఉన్నాను. నా మీద నమ్మకం ఉంచండి. దానికి తగ్గ న్యాయం నేను చేస్తాను. మీ అందరికీ తెలుసు.